ఈరోజు నా పాత్ర ఫిలిం మేకింగ్ జర్నీలో డిఓపి. ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడే ముందు క్లారిటీగా ఒక్కొక్క పర్సన్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. నా గురించి ప్రత్యేకంగా చెప్పుకునేది ఏమీ లేదు, నేను ఆల్రెడీ మీకు తెలిసిన వాడినే. ఇప్పుడు మా హీరో మధు నాకు ఒక 6 నెలల నుంచి ఫ్రెండ్ అంటే సినిమా ఫ్రెండ్ అనమాట. సో సినిమా గురించి మాత్రమే మాట్లాడే నా ఫ్రెండ్స్ లిస్ట్లో ఉన్న ఒక ఫ్రెండ్ మధు. నేను మధు గురించి చెప్పాలంటే తను ఒక యాక్టర్, కంటెంట్ క్రియేటర్, ఒక మంచి ఫ్రెండ్. కట్ చేస్తే మా మధ్యలోకి ఒక పర్సన్ వచ్చారు, ఆయనే నాగరాజు గారు, మా డైరెక్టర్. నాగరాజు గారు స్టార్ట్ చేయండి. డైలాగ్ కంటిన్యూ చేయొద్దు. మేము ఒక షార్ట్ సిరీస్ చేద్దాం అనుకున్నాం. అప్పుడు మా ప్రయాణం అందరం కలిసి స్టార్ట్ చేసాం. ఇలా నేను చాలాసార్లు చాలా బ్యాచ్లతో ట్రావెల్ అయ్యాను, వీళ్ళు చాలా స్పెషల్ నాకు. అనుకున్న టయానికి అనుకున్నట్టు మేము వెళ్ళి షూట్ అయితే స్టార్ట్ చేసాం. దాని తర్వాత మరి షూట్ చేసేటప్పుడు హీరోతో పాటు హీరోయిన్ కూడా కావాలి కదా. మాకు ఒక హీరోయిన్ దొరికింది, తనే దీప్తి రెడ్డి, ఇన్స్టాగ్రామ్లో వయ్యారి బామ్మ. సో అలానే ఆ పేరు తగ్గట్టే తను అందరితో చాలా ఈజీగా కలిసిపోతుంది, చాలా సరదాగా ఉంటుంది. దీంతోపాటు మాతో ఒక స్పెషల్ పర్సన్ ఉన్నాడు, తనే కెమెరా వెనక మనిషి జశ్వంత్. ఈ షూట్కి సంబంధించిన BTS మేకింగ్ వీడియో టోటల్గా తనే హ్యాండిల్ చేశాడు. సో థ్యాంక్ యూ జశ్వంత్. ఇక వీడియోలో ముందుకెళ్తే కనుక, ఇది ప్రస్తుతానికి ఉన్న సమాజంలో విడిపోవడం అనేది చాలా ఈజీ అయిపోయిన విషయం కాబట్టి ఆ విషయాన్ని తీసుకొని డైరెక్టర్ నాగరాజ్ గారు చాలా మంచి కథనైతే అందిస్తున్నారు. ఈ స్టోరీ వచ్చేసి 14 ఎపిసోడ్ల షార్ట్ సిరీస్ లాగైతే రిలీజ్ అవ్వబోతుంది యూట్యూబ్ ఛానల్లో. ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్ గురించి మాట్లాడదాం. ఈ వీడియో అయితే ఫిలిం మేకర్ PRలో మీరు చూస్తున్నారు కదా, మనం కూడా ఇదే ప్రాసెస్లో ఫిలిం మేకింగ్ వైపు నాకున్న ఇంట్రెస్ట్తో ముందుకు సాగాలని చెప్పేసి నేను స్టార్ట్ చేసిన ఛానల్ని ఆల్రెడీ లాస్ట్ టైం చెప్పిన వీడియోలో అయితే క్లారిటీ ఇచ్చాను. నివృత్తి ఆర్ట్స్ ఇండీ ఫిలిం ప్రొడక్షన్ హౌస్. సో దాంట్లో ఏంటి అంటే నేను కొత్తలతో ట్రావెల్ అవుతాను ఆల్రెడీ చెప్పాను కదా. సో ఆ ప్రాసెస్లో మేము చేసే దాంట్లో ఇది వన్ ఆఫ్ ద ప్రాజెక్ట్. సో నేను క్యాస్టింగ్ గురించి కూడా పెట్టాను కదా, ఎవరైనా ఉంటే కాంటాక్ట్ అవ్వండి అని చెప్పేసి. నెక్స్ట్ జరిగే వాటిలో కనుక మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా మేము తీసుకుంటాము. నేను 1 by 1 అప్డేట్ చేసుకుంటూనే వస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్రోచ్ అవ్వండి అని చెప్పేసి యాక్టింగ్ వైపు. సో టెక్నికల్గా నాకున్న నాలెడ్జ్, 10 years ఎక్స్పీరియన్స్ని యూజ్ చేసుకొని నేనైతే చేస్తున్నాను. నెక్స్ట్ మంచి మంచి ప్రాజెక్టులు అయితే చేయబోతున్నాను. ఇప్పుడు మా షూటింగ్లో జరిగిన మేకింగ్ ప్రాసెస్ని అయితే చూసి ఎంజాయ్ చేయండి. ఈ రోజైతే ఒక షార్ట్ ఫిల్మ్ షూట్ చేయడానికి వచ్చాను. నేను DOP ఈరోజు. సో DOP ఏం చేస్తారో ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. సో మౌంటైన్ షాట్లు అయితే కంప్లీట్ చేసాను. ఇప్పుడు ఇక్కడ లొకేషన్ పార్క్లో షూట్ చేస్తున్నాం మేము. నెక్స్ట్ హీరో ఎంట్రీ, బైక్ మీద వచ్చి ఆగడం అలాంటి సీన్లు ఉన్నాయి. డైరెక్టర్ చెప్పి బయటకు వెళ్ళాడు. సో బయటకు వెళ్ళి హీరో ఎంట్రన్స్ సీన్లు తీసేసుకొని తర్వాత వచ్చేసి ఆ లొకేషన్లో సెట్టింగ్ పోర్షన్, హీరోయిన్ అదంతా ఉంటుంది. సో కంటిన్యూషన్ వీడియోలో చూపిస్తుంది. లేదు స్లో మోషనే, నువ్వు దాన్నే డ్రామా చేసి దిగేవు చూడు, అది కొంచెం డ్రామా చేసుకొని దిగుతావు అని. సేమ్ ఫ్రేమ్ కాకుండా ఇంకో ఫ్రేమ్లో నుంచి. సో ఇక్కడ నుంచి ఒకసారి డైలాగ్ పోర్షన్ తీసుకో, ఆ బ్రీత్ వదిలేసావు కదా, ఇక్కడ నుంచి డైలాగ్ పోర్షన్ తీసేసుకుంటే రెడీ. కొంచెం వెనక్కుండవా, నీ ఎండ ఫేస్ మీద ఉంటాడు చూసుకో. నేను దగ్గరికి క్లోజ్కి వచ్చేస్తాను ఇక్కడికి. ఇప్పుడు డైలాగ్ ఓకే, ఇక్కడ నువ్వు బ్రీత్ వదిలే దగ్గర నుంచి స్టార్ట్ చేసుకో. ఓకే చాలా తిప్పేసి జస్ట్ ఎడిట్ కట్లో అదొకటి ఇదొకటి చేసుకున్నాం అంటే కొంచెం వచ్చేది అక్కడ డ్రా చేసుకోండి. ఒకసారి చూడు లొకేషన్ పోర్షన్స్ చూడు. ఇప్పుడు ఏం షార్ట్ తీసుకుంటుంటే అక్కడ నుంచే నడుచుకుంటూ వస్తున్నాడు తీసుకుంటాడు. అది టైం చూసుకుంటా ఇంకా రావట్లేదు అనేసి నడుచుకుంటా లోన్లీనెస్ వచ్చే షార్ట్ కట్. తర్వాత ఇంకోటి ఎక్కడైనా చెట్టు దగ్గర వెయిట్ చేస్తున్నట్టు ఇట్లా తొంగి చూసినట్టు ఇంకా రావట్లేదు, అది కట్ చేస్తే అంతే. ఓకే ఇటువైపు లేదు ఇటువైపు. ఇక్కడ నుంచి కొంచెం వెనక నుంచి నడుచుకుంటా లోన్లీగా వాచ్ వైపు టైం చూసి ఇంకా రావట్లేదు అనే ఒక దాంతో ఇటువైపు స్ట్రైట్గానే కెమెరా లుక్ చేయకండి, ఇలా చిన్నగా నడుచుకుంటా అంతే. దట్స్ ఇట్. మీ కంఫర్ట్, నేను మూవ్ అవుతూ ఉంటా, నీకు డైరెక్టర్ కట్ చెప్పేంత వరకు. ఇప్పుడు కాకపోతే 2 steps తర్వాతనే వాచ్ చూసుకోండి. క్లోజ్అప్ ఉంటుంది, ఎక్స్ప్రెషన్ ఇంపార్టెంట్. రెండింటి మధ్యలో తను ఫస్ట్ చెట్టు వెనక్కి వెళ్ళేసేసి అక్కడ నుంచి జస్ట్ ఇట్లా బయటకు వచ్చినట్టు, అంటే నేను బ్యూటీ కోసం తీస్తాను. ఓకే ఒకసారి 1 more తీద్దాం, చూస్తారా?
3 seconds పడుతుంది, ఇదో 3 seconds, అదో 3 seconds. సరిపోతుంది సబ్జెక్ట్కి వెళ్ళిపోతుంది. నా ఎంట్రీ ఇచ్చిన సజెషన్లో అమ్మాయి కూర్చుంది. అదే సైడ్ ఫ్రేమ్ నుంచి ఎంట్రీ అయ్యి కూర్చోండి. ఇందాక ఆ వెయిటింగ్ ఆ కూర్చునేది కూడా ఆ నీరసం అంటే వెయిటింగ్ పీరియడ్ తెలిసేటట్టు చూసుకోండి. ఆ టైప్ ఆఫ్ ఇదే బెంచ్ సెంటర్. ఇలాంటి చేస్తాను అలా ఏం లేదు, లెఫ్ట్ అండ్ నా లెఫ్ట్ చూసుకున్నాను నేను. రోల్ యాక్షన్ చూసుకొని అక్కడ పెట్టేసి అదే ఇసుకతో తర్వాత అప్పుడు ఆ చిరాకుతో అడి తిప్పండి ఫేస్ తర్వాత రైట్. మరి లుక్ ఎక్కువ స్టేట్ ఎందుకంటే మొత్తం ప్రొఫైల్ వచ్చేస్తుంది. ఆ చెట్టు రెడీ మూడ్ రోలింగ్. ఇప్పుడు పర్సన్ తిన్నే చూడాలి మీరు. నేను కూర్చోవాలి, ఓకే బ్యాక్ నుంచి. నువ్వు ఇట్లా వాక్లో వద్దు, నువ్వు వాక్లో నీతో పాటు ఇందాక స్పెట్స్ పెట్టుకున్నాడు సెట్కి వచ్చే దారిలో పెట్టుకుంటా. డైరెక్ట్ షాట్ ఫోన్ లేదు అటు నుంచి డైరెక్ట్ చూశారు కదా చూస్తావు కదా ఫోన్ నేమ్ స్టేట్ లుక్ నుంచి ఇట్లా అంటాయి. ఇట్లా వచ్చేస్తా కొంచెం ముందుకు నేను ఎంట్రీ ఇస్తాను, ఫ్రేమ్ ఎంట్రీ ఇస్తాను. అది పోతుంది నీతో పాటు ట్రావెల్ అవుతుంది కెమెరా. నువ్వు ఇట్లా నేను చెప్తా అంటే నేను ముందుకు వెళ్ళాలా? నువ్వు ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వు నేను చెప్పినప్పుడు. ముందుకు వెళ్ళాలంట, వాక్ చేయాలి. రోల్ యాక్షన్. అట్లా ఇది కనపడదు, ఈ షాట్ లో కనపడదు. ఫుల్ షాట్ 3/4 అది ఫుల్ షాట్. మళ్ళీ ఖర్చు ఎక్కువ ఖర్చు పెడితే హీరో కదా నడిచేది అంటే హీరో. సరే ఆగా ఇక్కడ తిప్పారు కదా అక్కడ నుంచి స్టార్ట్. మధు నువ్వు ఒక 1-2 స్టెప్స్ వచ్చి ఆగి ప్లేస్మెంట్ చూసుకో. నేను ప్లేస్మెంట్ చెప్తా, ఒక్క నిమిషం. రోలింగ్ యాక్షన్. లెన్స్ ఇది కెమెరాని ఇప్పుడు అబ్బాయి ప్లేస్మెంట్. ఒకసారి నించోండి, నించోండి ఎక్కడ దాకా వస్తుందో. యాక్షన్. చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నా, ఏంటి ఇంత లేట్ చేసావు? మనం తీయాలంటే స్లో అవుతుంది, ఆ టైమింగ్ మిస్ అవుతుంది. చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తాం. చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నా, ఏంటి ఇంత లేట్ చేస్తున్నా? ఇప్పుడు దాకా వెయిట్ చేసిన చిరాకు మిస్ అవుతుంది. కోపం వచ్చేసి మనం అనుకున్న వ్యక్తి రావడానికి వాళ్ళకి ఫస్ట్ మన ఎక్స్ప్రెషన్ మొత్తాన్ని ఒక కన్వే చేసేస్తాం కదా చిరాకుగా. హ్యాండ్ మూమెంట్స్ ఏంటి ఇంత లేట్ చేస్తా? టైట్ క్లోజ్ అయిపోద్దాం మరి, పని చేద్దాం. ఇది ఓకేనా? చూడు ఒకసారి. ఓకే లుక్ కెమెరాకి ఉండాలి. అది మీకు తెలిసి కట్టి చెప్తున్నారు. బిఫోర్ లో ఆ డైలాగ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి కౌంటర్ అది బెటర్. ఆమెకి డైరెక్ట్ డైలాగ్ చెప్తే దేనికి చెప్పాలో అర్థం కావట్లేదు. నేను చెప్తా దానికి ఎక్స్ప్రెషన్ తెలిస్తే ఇక్కడ ఎక్స్ప్రెషన్ రియాక్షన్ తెలుస్తుంది. అదే అట్లా ఇది తీద్దాం అన్న అమ్మాయిది నా తీసేద్దామా ఫస్ట్. అమ్మాయి కృష్ణ అంటే చూడు ఏది 2 షాట్కి వెళ్ళిపోతాం. ఓకే 2 షాట్కి వెళ్ళిపోతాం. ఇది ఏంటి లేట్ చేస్తా? ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ ఆమె ఆమె సైడ్ నుంచి కాదు క్లోజే ఉంటాయి. ఇప్పుడు సైడ్ షాట్ మనం తీసింది ఇది. ఇప్పుడు ఇదా క్లోజ్ ఉంటుంది తీసేసుకున్నాం సైడ్. సరే ఓకే ఇది వస్తుంది మనోడు హ్యాండ్స్ మూవ్మెంట్ లాగా చెప్తున్నాడు కదా, ఆ పార్ట్ని ఇక్కడ గజ్జి అంటాడు. షాట్ లో మిస్ అవుతుంది ఆ డిస్టెన్స్ లేకపోతే. ఒకటి సింగిల్ షాట్ కంప్లీట్ క్లోజ్ చేసుకుంటారు. షార్ట్ ఫిలిమ్స్ కి వాటికి లాగాలి, వీటికి లాగితే ఆడియన్స్ చూసేది నిమిషం. అదే కదా స్కిప్ కొడతారు దానికి. అదే నేను అబ్జర్వ్ చేసిన ప్రతిదీ నా లాస్ట్ డిజాల్వ్ పడుతుంది. కట్ ఒక టాపిక్ స్టార్ట్ కట్ మళ్ళీ ఎండ్. ఇప్పుడు ఏది ఇప్పుడు మనం డైలాగ్ అన్నావు కదా, ఇప్పుడు ఇది ఒక్కటి నా క్లోజ్ చేసుకున్నాను. కొట్టేద్దాం రెడీ. తీసుకొని కట్ చేస్తే నా మీదే ఫేడ్ అవుట్ డిజాల్వ్ చేసేసుకుంటే కట్ చేస్తే ఇద్దరం కూర్చొని ఉంటాం. అంతే కదా, సీరియస్ మ్యాటర్ అదే డైలాగ్. నేను అట్లా వెళ్తా నువ్వు అట్లా వెళ్తావు, నీ ఇష్టం, నీ డైరెక్షన్ చూసుకోవాలి. నేను మనోడి విషయం చెప్పిన నేను అది వచ్చి కూర్చునే చేస్తావా రైట్. స్క్రీన్ ప్లే కాదు నీ ఇష్టం. అది మళ్ళీ ఒక 3 seconds పడుతుంది, లాగ్ పెట్టుకున్నాము. గ్యాప్ తీసుకోవాలి పాస్. అది బాపత్ యాక్షన్ లో కూర్చోండి. స్క్రీన్ ప్లే లేపేస్తున్నావు అంటే ఎట్లా చిన్న లైన్ పెరుగుతుంది, కూర్చున్న తర్వాత అటు ఇటాను నాకు ఇక్కడ నచ్చలేదు ఇంకో దగ్గరికి వెళ్దాం అట్లా లేపి తీసుకొని వెళ్ళిపోయినావు అనుకో, అది ఎక్కడ మళ్ళీ ఇంకోటి సెట్ చేసుకుందాం. అది ఆడ కరెక్ట్ నీడ వచ్చింది ఆ చెట్టు కింద,
ఆడికి వెళ్ళిపోదు, ఆడ కదా ఆ చెట్టు కింద ఆడికి వెళ్ళిపోదు కదా. అంటే దీన్ని ఫేస్ చేయడం కంటే చిన్న టెక్నిక్ వాడుకోవడం అంతే. సినిమాటిక్ లిబర్టీ తీసుకోవాలి. ఇంగరోడా అన్నట్టు చూడండి. అంతే ఇక ఏమంటూ కూర్చొని ప్రస్తుతానికి ఇది షిఫ్ట్ చేద్దాం, ఆడికి వెళ్ళిన డైలాగ్ కంటిన్యూ చేద్దాం. కూర్చో, కొంచెం మ్యారేజ్ని చూసుకొని ఇట్లా కూర్చోడానికి ఇబ్బందిగా చూసుకున్నాను, నేను ఇక్కడ కూర్చోను, ఇంకో దగ్గర కూర్చొని మాట్లాడదాం పద. సరే అండ్ నువ్వు లేసేసి వెళ్ళిపోతే మళ్ళీ వచ్చేస్తా అంతే. రైట్, వేరే కూర్చుందాం పద. అంతే, దట్స్ ఇట్. బాగుంది, అది కంటిన్యూ చేయి ఒకసారి. ఐటమ్ మళ్ళీ ఫేస్ మీద చేద్దాం. డైరెక్ట్ డైలాగే కదా ఇప్పుడు. డైలాగ్ టు డైలాగ్. పొజిషన్స్ ఓకేనా? ఇందాక అట్లా ఉన్నారు కదా, ఇప్పుడు దాని రివర్స్ లేదు. అది కథకు కూడా కరెక్టే ఉంటుంది. అక్కడ వద్దు అన్నదే రివర్స్ యాంగిల్ అనే విషయం తెలుస్తుంది స్క్రీన్లో కూడా. ఒకసారి క్లారిటీగా ఇప్పుడు డైలాగ్ టు డైలాగ్ అంటే సజెషన్ వెళ్ళిపోతే ఈ బ్యూటీలో వెళ్ళిపోవచ్చు మనం. నువ్వు అనుకున్న క్లోజ్అప్లో ఉంటాయి. నాకు ఇంకా మనోడు స్కిన్ టోన్ లైటింగ్ కరెక్టే ఉంటుంది. లేదు అది కరెక్టే కదా. ఫస్ట్ డైలాగ్ ఓపెనింగ్ అయినప్పుడు అటు చూసి తర్వాత నువ్వు సైడ్కి చూసినా ఏం కాదు, ఓకే స్టార్ట్ చేసారు లేదు అన్నట్టు. అంటే అమ్మ కొంచెం వేరే మూడ్ లో ఉన్నాను, ఎవరు కాల్ చేస్తున్నారో చేద్దాం. ఆ ఫోన్ అట్లానే లాస్ట్ ఫినిషింగ్ డైలాగ్లో ఉంది చూడు, చిరాకుతో కట్ చేయడం. నువ్వు అటువైపు చూసుకుంటూ వచ్చి ఇక్కడ ఆకుల దగ్గర ఆగు, ఆమె కట్ చేసుకొని ఇటు వచ్చేస్తుంది ఫ్రేమ్లోకి. నువ్వు కూడా అప్పుడే స్టార్ట్ అవ్వద్దు. బేసికల్గా నువ్వు మాట్లాడుతున్నా ఫోన్ కట్ చేసి అటు లుక్ చేయండి. అది ఎటు వెళ్ళాడు మనిషి అని ఇటు చూడండి. నవ్వేడొచ్చింది. నవ్వినావు ఇక్కడ క్లియర్ గా నవ్వినావు. నేనే చూసిన, లేదు మళ్ళీ చేద్దాం. నార్మల్ తెంపి మంచిగా వేసాడు. నేను మాట్లాడుతున్నా కదా అప్పుడు. డైలాగ్ వచ్చింది అలా ఇంకా ఇంకా ఇది కొంచెం పిండేసే డైలాగ్ కొన్ని ఉన్నాయి, దాన్ని మనం ఖరాబ్ చేస్తాం. లైన్ స్పేస్ చెప్పలేని శ్వేత తర్వాత చిన్నగా ఒక బ్రేక్ ఇచ్చుకొని అటు ఇటు చూసి మళ్ళీ అమ్మని చూడు ఇంకెవరి లేదు నీకు ఆయన ఎమోషన్ అర్థం కావట్లేదు. పరిగెత్తడం మీన్స్ ఆ గ్యాప్స్ ఉన్నాయా, నువ్వు హోల్డ్ చేసేది అనమాట. నీకు కొన్నిసార్లు మనసు కూడా ఆలోచించాలి. ఇంకా గవి ఆడియన్స్ చేంజ్ ఓవర్ చూడాలి ఈ ఎపిసోడ్ లో. అవి బ్యూటీ తెస్తున్నాయి, అవి బ్యూటీ తెస్తున్నాయి ఫ్రేమ్. వద్దు తిరిగి ఉంటుంది మళ్ళీ పొజిషన్ పోతుంది. ఎస్ హీరోయిన్ కాంప్రమైజ్ అవ్వదు. గ్యాప్ దొరుకుతుంది. పర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ మార్నింగ్ ఎవరు ఫేస్ చూసానో ఇలాంటివన్నీ వినాలి. అట్లయితే పని చేద్దాం. మరి సజెషన్ లాగా కాకుండా లేదు నేను చెప్తా, సజెషన్ లాగా కాకుండా అట్నుంచి ఓపెనింగ్ షాట్ చెప్పు. అదే అంటున్నా, ఆ సిచ్యువేషన్ నేనేం చెప్తున్నా అంటే ఇట్లా ఇప్పుడు దాకా డిస్కషన్ అయిందా, పొద్దున్న ఎవరి మొహం చూసానో ఏంటో. నేను దాన్నే అంటున్నా, దాన్నే సీరియస్ టోన్ లోనే కెమెరా ఫ్రేమ్ లో ఇలా ఉన్నారు కదా. ఇప్పుడు దాకా డిస్కషన్ ఉంది, తర్వాత డైలాగ్ ఉందా. కూర్చున్న తర్వాత అయితే అమ్మాయి కూర్చుంటావా? ఒకవేళ ఇప్పుడు వెనక్కి తిరిగి నడుచుకుంటూ వెళ్తుందంటే వాకింగ్ చేసిన ఓకే. ఒక ఐడియా వచ్చింది ఏంటంటే ఒక ప్లేస్ ఏదైనా ఫ్రేమ్ ఏ డైలాగ్ పోర్షన్ లో ఉంది. హ్యాపీగా లేవు అంతేనా తర్వాత అంటే వాచ్ కొత్త వాచ్ ఇక్కడ నుంచి వాచ్ కన్వే చేయలేకపోతుంది కదా, అక్కడ నుంచి ఫ్రేమ్ అవుట్ వచ్చేస్తుంది. అది తర్వాత డైలాగ్ ఇది ఈ పోర్షన్ పైన పోర్షన్ లో ఓపెనింగ్ సీన్ ఏంటంటే చిన్నగా ఇలా డౌన్ అవ్వని ఇద్దరు నడుచుకుంటూ వస్తూ ఉంటారు, ఇద్దరు మధ్య మాటలు లేవు. కానీ తనేంటి కొంచెం అంటే అన్ఈజీగా ఒక రకంగా ఫుల్ వైడ్ ఓపెనింగ్ షాట్. నీకు అర్థమైంది, అవి ఆలోచించే పెడుతున్నా. ఇంకోటి ఈ లైన్ చెట్లు అనే లైన్ ఇట్లా ఉంటుంది, అటు వెళ్తే నీకు ఈ లైన్ తెలియదు, నీ వైపే ఉంటుంది. ఒక 2-3 స్టెప్స్ తర్వాత ఏం చెప్పాలో అర్థం కావట్లేదు నీకు ఆన్సర్. నెక్స్ట్ లొకేషన్ చేంజ్. టైం అయిపోతుందని చెప్పి అరావిరిగా ఊరుకుతున్న డైరెక్టర్, యాక్టర్, మా హీరోయిన్ మైండ్ పని చేయట్లేదు అంట. 2 షాట్లు కొట్టేద్దాం. అది ఇప్పుడు చెప్పినట్టు చెప్పాలి, నువ్వు నేను చెప్పినట్టు చెప్పాలి. ఇవన్నీ ఇప్పుడు షేక్ కాలు చేతులు ఆడట్లేదు. ఈ డైలాగ్ చెప్పి అది పోయింది మరి, ఆ డైలాగ్ చెప్పు.
చాలా గట్టిగా చాలా ఇరిటేట్ అటు ఇటు తిరుగుతుండు. మైండ్ అస్సలు పని చేయట్లేదు. డైలాగ్ కంటిన్యూ చెయ్యద్దు. డైలాగ్ చెప్తున్నావు నాకు ఇరిటేషన్ వస్తుందని మళ్ళీ అటు తిరిగి మళ్ళీ వచ్చి That is మళ్ళా direct. ఏం చేయాలి అర్థం అవట్లేదు మళ్ళీ అటు తిరిగి కాదు కాదు ఇదంతా 1 minute ఇదంతా ఒక నేను scene. hate చేసిన, ఏం కదా నేను ఒకటి అడుగుతా ఒకరు ఇతని మధ్యలో ఏం లేవు కదా పాయింట్ ఆఫ్ వ్యూ అనుకుంటుండే ఆ షాట్ ఇప్పుడు కుదిరిందని చెప్తున్నా నేను. అది చాయ్ ఇప్పుడు ఆ ఎమోషన్ ఈ పర్సన్ ఏం చేస్తున్నాడు అనే దాన్ని మనం వీడియో ఈ బిహేవియర్ కెమెరా చేస్తుంది. ఇటు వచ్చాను మాట్లాడితే ఇవ్వు. అవే ఇచ్చేస్తా ఇక్కడ నుంచి స్టార్ట్ అని చెప్తున్నాను ఇక్కడికి వెళ్ళిపోతున్నావు కదా బానే ఉన్నావా వెనక్కి ఇక్కడ సైడ్ జరిగి చెప్పు. ఇప్పుడు నువ్వే ఇది అది అదేనట్లే నేను ఇక్కడ జరుగుతాను కానీ ఆయన ఇక్కడ నుంచి స్టార్ట్ అనుకుంటున్నాడు కాదు ఇక్కడ నుంచి అని చెప్తాను ఇచ్చేసి ఇక్కడ నుంచి ఇప్పుడు అడుగు ఉన్నావా అని బానే అనే ఉన్నావు. ఉన్నావా స్టే 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 ఇక ఇప్పుడు డైలాగ్ చలో హీరోయిన్ కష్టాలు గ్లిజరిన్ నేను పెట్టుకోను ఫస్ట్ ఏడవాలి ఏడుస్తూ అదే ఇలాగే ఏడుస్తూ ఏడుస్తూనే ఉండాలి. అని చెప్పేసి ఏడుస్తూ కృష్ణాన్ని చూడు అదే మొదలు చూస్తుంది ఏడుస్తూ పట్టించుకుంటే దగ్గరకు చెప్పడం ఇమీడియట్లీ నార్మల్ చేద్దామా అరే మూడ్